ఇరాన్లో అమెరికా అత్యంత సాహసోపేతంగా చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. శుక్రవారం నాటి దాడిలో F-15 యుద్ధ విమానం కూలగా గల్లంతైన పైలట్ను అమెరికా స్పెషల్ ఫోర్సెస్ సురక్షితంగా కాపాడాయి. ఇరాన్ గడ్డపై జరిగిన ఈ అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ను మదర్ ఆఫ్ ఆల్ రెస్క్యూ ఆపరేషన్స్గా చెబుతున్నారు. శుక్రవారం ఇరాన్ కూల్చివేసిన అమెరికా యుద్ధ విమానం F-15లోని రెండో పైలట్ను అమెరికా ప్రత్యేక బలగాలు అత్యంత సాహసోపేతంగా రక్షించాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించారు. పైలట్కు గాయాలయ్యాయని, త్వరలో కోలుకుంటాడని తెలిపారు. శత్రువుల వద్ద తమ వారిని అమెరికా సైన్యం ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టదని స్పష్టం చేశారు. కాగా తీవ్రంగా గాయపడ్డ పైలట్ను అమెరికా బలగాలు కువైట్కు తరలించి చికిత్స అందిస్తున్నాయి. అంతకుముందు గల్లంతైన పైలట్ కోసం దేహదష్ట్ పర్వతాల్లో ఇరాన్ గ్రౌండ్ ఫోర్స్, అమెరికా స్పెషల్ ఫోర్స్కు మధ్య భీకర పోరు జరిగింది. కింద ఉన్న అమెరికా స్పెషల్ ఫోర్స్కు పైనుంచి అమెరికా వైమానిక దళం సాయం చేసింది. పైలట్ను బందీగా చేసుకునేందుకు యత్నించిన ఇరాన్ గ్రౌండ్ ఫోర్స్ స్థానిక గిరిజన మిలీషియాపై బ్లాక్ హాక్ హెలికాప్టర్లలోని మెషిన్ గన్లు, రాకెట్ లాంచర్లు విరుచుకుపడ్డాయి. దీంతో కొన్ని గంటల తర్వాత అమెరికా స్పెషల్ ఫోర్స్ పైచేయి సాధించి పైలట్ను రెస్క్యూ చేయగలిగాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం అమెరికా కేవలం ఒక హెలికాప్టర్ను పంపలేదు. స్పెషల్ ఆపరేషన్స్, సైబర్, స్పేస్ ఫోర్స్ యూనిట్లకు చెందిన వందల మంది ప్రత్యేక బలగాలు ఈ మిషన్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. శత్రువుల రాడార్లను జామ్ చేయడం, శాటిలైట్ ద్వారా పైలట్ కదలికలను ట్రాక్ చేయడం ద్వారా ఈ ఆపరేషన్ విజయవంతమైనట్లు సమాచారం. పైలట్ కూడా రెస్క్యూ టీం చేరే వరకు అత్యంత చాకచక్యంగా శత్రువులకు చిక్కకుండా ప్రాణాలను కాపాడుకున్నాడు. పైలట్ను రెస్క్యూ చేసేందుకు వెళ్లిన కమాండోలు ఒక మారుమూల ప్రాంతంలో తమ C-130 విమానాల్ని దింపాల్సి వచ్చింది. ఆపరేషన్ తర్వాత ఆ విమానాల దగ్గరకు చేరుకోవడం కష్టం కావడంతో మరో 3 విమానాల్లో కువైట్కు వెళ్లిపోయారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న 2 విమానాలు ఇరాన్ సైన్యం చేతిలో పడొద్దన్న ఉద్దేశంతో వాటిని స్వయంగా పేల్చివేశారు.